ఏం చేసినా అనేది నేను మీకు చెప్తాను సార్. శరదన్న ఒక్క నిమిషం. రమ్యక్క, ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా అన్యాయం జరిగింది నీ ఒక్కదానికే. కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంకి వచ్చి కాంగ్రెస్ కు మొత్తం నీ శ్రమనంతా దానం చేసినావు. 2.5 సంవత్సరాలు అధికారం రావడానికి త్యాగం చేసినావు. ఒక మామూలు 100 కార్పొరేషన్లు ఇచ్చిన కార్పొరేషన్ పడేది ఇది అవమానం లేకపోతే ఏందమ్మా? లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు రాకేష్ అన్న. అట్లాంటి అన్యాయం ఒక అధికార పార్టీ అనుభవించేటప్పుడు ఆ కుటుంబాన్ని కాదని ఫస్ట్ వచ్చిన మహిళా నాయకురాలు నువ్వు. రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డావు, పార్టీకి అండగా నిలబడ్డావు, వందలాది డిబేట్లలో పాల్గొన్నావు, వందలాది ఉద్యమాలు చేసినావు. నీ సంగతి చెప్పు. జీవన్ రెడ్డి కాంగ్రెస్, నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నాయకత్వం ఒకటే. ఎవరైతే అవినీతి లేని నాయకులను దగ్గర రానియరు. జీవన్ రెడ్డి ఎందుకంటే అవినీతి చేయడు. ఒక జగిత్యాలు ఒక హనుమన్ పార్టీలో ఖచ్చితంగా చెప్తున్నాం, అవినీతి పరుడు కాదు కాబట్టి ఈ రోజు అతనికి అధికారం ఎక్కిస్తలేరు. ఆయన ఆవేదన అయిపోయిండు. నీ గురించి కూడా చెప్తున్నా కానీ నాకు తెలుసా నాకు నీ గురించి ఏం కష్టపడలేదు నువ్వు పార్టీ అధికారం రావడానికి. ఒక విషయం చెప్పాలి రాకేష్ అన్న, శరత్ సార్, మీరు ఇద్దరు కూడా దయచేసి నా మాట వినండి. నా విషయం కూడా చెప్పనండి. ఇప్పుడు మీకు నా మీద ఉన్న అభిమానం గానీ మీ ఇద్దరికి కూడా నేను నమస్కారం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. జీవన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, నేనేందనేది కూడా తెలుసు అని మీరు చెప్తున్నారు. కానీ ఇదే జీవన్ రెడ్డి గారు ఎంతో సీనియర్ నాయకులు, వారంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నాకు పదవి రాకపోవడానికి కూడా కారణం జీవన్ రెడ్డి గారే. మరి నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పాల్సిన అంశం. శరత్ సార్ దయచేసి మీకు నేను ఫేస్ టు ఫేస్ కూడా కలిసి నేను మీకు వెరీ క్లియర్ గా చెప్తాను ఏం జరిగింది. డెఫినెట్ గా జీవన్ రెడ్డి గారు కారణం అండి. జీవన్ రెడ్డి గారే కారణం. నాకు శ్రీధర్ బాబు గారికి తెలుసు ఆ విషయం. దాని వల్ల చాలా గొడవలు అయినాయి మా మధ్యలో కూడా. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలా, ఎమ్మెల్సీ నామినేట్ చేయాలా? నేను చెప్తున్నా ఇంత కష్టపడ్డ రాకేష్ అన్న చెప్పనియాలి, మరి మీరు మాట్లాడియాలి. జీవన్ రెడ్డి గారు నాకు ఎందుకు రాకుండా ఏం చేసిండ్రు అనేది నేను కూడా చెప్పనియాలి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి, మీకెందుకు పదవి రానివ్వలేదు? నేను గతంలో గానీ నేను 2018, 2019, 23 నేను ఎమ్మెల్యే ఎంపీకి అడిగినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారు మాకు ఒకటి మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ మీటింగ్లో కూడా ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారు అనే దాని మీద సైన్ చేయాల్సిన సమయంలో శ్రీధర్ బాబు గారు మా పార్టీకి, మా కరీంనగర్కి సంబంధించి, కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి నాకును ఇంకో అభ్యర్థి ఇద్దరం పోటీ పడుతుంటే ఇద్దరికి కూడా ఆయన 1-2 అని ఆయన టిక్ చేస్తే కూడా పక్కకున్న జీవన్ రెడ్డి గారు ఆమెకు ఎందుకు చేసినావు అని అడిగిన సందర్భం ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక కూడా నాకు రాకుండా పదవి రాకుండా చేసి ఇంకొకరికి సపోర్ట్ చేశాడు. పోనీ ఇంకొకరికి సపోర్ట్ చేసినందుకు నాకేమి ఇబ్బంది లేదు. కానీ అంత కక్ష ఎందుకు అంటే, నేను ఇప్పుడు సార్ అన్నట్టు వెలమ ఆడబిడ్డనా, లేకుంటే ఏ కోపంతో లేకుంటే దేనితోటి నాకు అడ్డుపడ్డట్టు జీవన్ రెడ్డి గారు? డెఫినెట్ గా నాకు అది తెలుసు ఏంది ఎందుకు అడ్డుపడ్డారని. జీవన్ రెడ్డి గారికి మనసాక్షికి తెలియదు ఆ విషయం. నేను డైరెక్ట్ జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడిగిన, నేను మీకు చేసిన అన్యాయం ఏందన్నా. ఏదైనా బంధుత్వం ఉందేమోనమ్మా, ఆయన రాజకీయ ప్రత్యర్థితో మీకు ఏదైనా బంధుత్వం ఉందేమో అందుకే ఆపినాడు. దాంట్లో ఏముంది, పెద్ద గొప్ప ఏంది సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రాజకీయ ప్రత్యర్థి ఎప్పుడు వచ్చిండు సార్? ఆయన రాజకీయ ప్రత్యర్థి మా పార్టీకి ఎప్పుడు వచ్చిండు? ఆయన రాజకీయ ప్రత్యర్థి మా పార్టీకి సార్ అట్లా అనకండి. జీవన్ రెడ్డి గారు ఇక మళ్ళీ ఇప్పుడు చెప్పడం కూడా బాగుండదు సార్, మీకు నేను తర్వాత చెప్తాను. కానీ ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా ఇప్పుడు రాకేష్ అన్న నా సేవను గుర్తించిండు, మీరు గుర్తించిండు, ప్రజలు గుర్తించిండు. నేను ఎప్పుడు పార్టీకి వచ్చినా ఏ సిన్సియర్గా ఎట్లా పని చేసినా ఏం చేసినా, కానీ జీవన్ రెడ్డి గారికి మాత్రం నాకు కనిపించలేదండి. పార్టీకి నేను చేసిన సేవలు కనిపించలేదా? నా శ్రమ కనిపించలేదా? నా కష్టం కనిపించలేదా? కానీ కేసీఆర్ చెప్పనియాలి సార్, కంప్లీట్ చేయనియాలి సార్, దయచేసి కంప్లీట్ చేయనియాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి వచ్చిన వాళ్ళకి మాత్రం దగ్గరుండి చేయి బట్టి సంతకాలు పెట్టించి పదవులు ఇప్పిస్తారండి జీవన్ రెడ్డి గారు. ఇదేనా అన్యాయం? నాకు అన్యాయం జరగలేదా? జీవన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేదా? అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చిన వాళ్ళకి మాత్రం పదవులు ఇప్పిస్తారా? మేము ఏం చెప్తున్నామంటే అందరూ అన్యాయం ఏంటంటున్నాం. ఒక మీ ఇద్దరిని సంబంధం అంటే మేము ఇద్దరిని కూడా ఏమంటున్నామంటే శరత్ అన్న గారు, నేను కానీ రమ్యమ్మ, ఈ రోజు మా సుదర్శన్ రెడ్డి అసలు నిజామాబాద్ లో కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు రాజీవన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయలేదు, అందుకే నేను చెప్తున్నాను. అంటే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అందరు కడుపు మండుతున్నారు. ఎప్పుడెప్పుడు దిగిపోతాడని ఎదురు చూస్తున్నారు అందరూ. నిజామాబాద్ చెప్తున్నాను శరత్ అన్న, భరత్ గారు, ఈ 10 సంవత్సరాలు ప్రజా